ఇంటి పన్నుల వసూళ్లలో ప్రైవేట్ ఏజెన్సీలను నిలిపివేయాలని సిపిఎం జిల్లా నేత విక్రమ్ డిమాండ్ చేశారు. ఆస్తి పన్నులపై వడ్డీ రుసుములను రద్దు చేసి ఇంటి లోపల విస్తీర్ణం ఆధారంగా పన్నులను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రపంచ బ్యాంక్ సంస్కరణల పేరుతో ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారాలను ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిపిఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కమిషనర్కు వినతి పత్రం సమర్పించిన సిపిఎం జిల్లా విక్రమ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి ఫేస్ టు ఫేస్. నగర ప్రజలకు పన్నుల భారం కావద్దని ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నగర ప్రజల మీద వేసినటువంటి పన్నుల మొత్తం కూడా వడ్డీ మీద రుసుం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా తొలగించాలని చెప్పేసి ప్రధానంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం ఏదైతే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడనే ప్రజల మీద ఆస్తి పన్ను బకాయిలను భారం వేయొద్దని ప్రధానంగా ప్రైవేటు ఏజెన్సీలు ఇంటి పన్నులు సర్వేని వెంటనే ఆపాలని, ఆస్తి పన్ను వడ్డీ రుసుమును ఎత్తివేయాలని చెప్పేసి నివాసాల్లో ఉన్నటువంటి విస్తరణ ప్రకారమే పన్నులు క్రమబద్ధీకరించాలని, ప్రపంచ బ్యాంకు సంస్కరణలు మొత్తం కూడా నగర ప్రజలపై వేస్తున్న ఆర్థిక భారాలను తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంటనే ప్రధానంగా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు విక్రమ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ఇంటి పన్నుల మీద సిపిఎం పార్టీ పాలసీ ఏంటి, ఏం భావిస్తుంది? ఖమ్మం నగరంలో గత 6 నెలలుగా ప్రతి ఇంటికి కూడా ఇంటి పనులు క్రమబద్ధీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అపరాధ రుసుము పేరుతో భారీగా భారాలు వేస్తున్నారు. వీటిని తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో మున్సిపాలిటీ ఏదైతే పాలకవర్గం ఉందో ఆ పాలకవర్గానికి ఈ పాలకవర్గంలో తేడాలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే గతంలో ప్రతి ఇంటికి ట్యాక్స్ సంబంధించి ఏదైనా ఇల్లుంటే ఆ ఇంటి లోపల నివాసం లోపల వరకు మాత్రమే విస్తీర్ణం కొలతలేసి దాని ప్రకారం మాత్రమే ఇంటి ట్యాక్స్ ప్రజల మీద బిల్లు పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే నివాసంలో ఉన్న ఇంటి లోపలతో పాటు బయట ఉన్న వసారా కానివ్వండి, బయట ఉన్న గోడ చుట్టూ కొలతలేసి దానివల్ల భారాలు అదనంగా ప్రజల మీద పడుతున్నారు. అలాగే జనరల్గా నగరంలో కానీ అలాగే అన్ని చోట్ల కానీ ప్రతి ఇంటికి స్వయంగా బిల్లు కలెక్టర్ వెళ్ళి పరిశీలన చేసి ఇంటి స్థలం సంబంధించి ఆ ఫైన్ వేయాల్సి ఉంటుంది. కానీ ప్రధానంగా ఈసారి ఖమ్మం పట్టణంలో కమిషనర్ గారు చొరవ చూపిస్తున్నారా లేదా రాజకీయ మంత్రులు చొరవ చూపిస్తున్నారా తెలియదు, కానీ ఒక ప్రైవేటు సంస్థకి ఇచ్చి ఆ ప్రైవేటు సంస్థ ద్వారా ఇవాళ దానికి పన్నులు వేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రైవేటు సంస్థల వల్ల నష్టం ఏంటంటే ఇవాళ ప్రైవేటు సంస్థల వాళ్ళు అలాగే వాణిజ్య విభాగం బిల్డింగ్ అంతస్తు యొక్క యజమానులు కనుక కుమ్మక్కైతే అది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా గండి కొట్టే అవకాశం ఉంది. కనుక ప్రైవేటు సంస్థకి ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీలో ఉన్న ఏదైతే అధికారులలో వాళ్ళతో మాత్రమే సర్వే చేసి దానికి తగ్గట్టుగా ఇవాళ భారాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చేసి ఆ విధంగా చేయాలని ఒకటి కోరుతున్నాం. అలాగే మూడోది, గతంలో కూడా పాలకవర్గంలో ప్రతి నివాసంలో ఇంటి కింద ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియా కానివ్వండి, లేదు కింద ఫ్లో కింద ఏరియా ఏదైతే ఉందో అది కూడా ఇంతకుముందు భారాలు లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు పార్కింగ్ ఏరియా వేస్తున్నారు, కింద లోపల పార్కింగ్ అనే స్థలం కూడా వేస్తున్నారు. కనుక వీటి కూడా భారాలు తగ్గించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు ఇంటి మీద పన్ను ఉంటే వాటికి దాదాపుగా ₹1.5-2 వడ్డీ మందం కూడా మళ్ళీ భారాలు వేస్తున్నారు. ఆ వడ్డీ కూడా తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏంటంటే గత కొంతకాలంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా ప్రపంచ బ్యాంక్ సంస్థలను ముందు తీసుకుని వస్తుంది. ఇవాళ ప్రజల నుంచి స్వయంగా ఏదైతే సేవలు ఉన్నాయో ఆ సేవల నుంచి గవర్నమెంట్ తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇంటి పన్ను వేస్తున్నారు, ఇవాళ చెత్త పన్ను వేస్తున్నారు, దాంతోపాటు ఇప్పుడు ఆస్తి పన్ను రూపంలో మళ్ళీ భారాలు వేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో రోడ్లు కూడా వేయాల్సిన పరిస్థితి, ఆ రోడ్లు కూడా మీ ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఆ పరిస్థితి తీసుకొస్తే మరి ప్రజలకు ప్రభుత్వం ఈ సందర్భంగా ఏమి సేవ చేయాలనుకుంటుంది, ప్రజల మీద ఈ విధంగా భారాలు సెటిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా. ఇక్కడ జిల్లా మంత్రులు కూడా స్పందించాలి. అందుకని ఇప్పుడు ఏదైతే సవరణ పేరుతో క్రమబద్ధీకరణ పేరుతో వేస్తున్న భారాల్ని తక్షణం తగ్గించాలని సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మళ్ళీ అన్ని పార్టీలు కలుపుకొని కూడా ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏదైతే పన్నుల భారాన్ని ఏదైతే ఉన్నాయో అవి తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా ప్రైవేట్ ఏజెన్సీలతో చేసేటువంటి సర్వేలని, పన్నుల సర్వేని మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.